స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆయన ఆశయ సాధనకు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు మాదిగ మహాశక్తి ఎన్టీ రామారావు గారి అనుచరుడైన మోత్కుపల్లి నరసింహులు గారు, మా బీసీ పొలిటికల్ ఫ్రంట్, తెలంగాణ గౌడ కలుగీత సంఘాల సమన్వయ కమిటీ అందరం కలిసి ఎన్టీఆర్ గారు సాధించిన దాంట్లో మా బడుగు బలైన వర్గాలకు ఆయనను ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా చేస్తున్నాము. చేసి అట్లా పేద వర్గాలకు ఆయన ఆశయ సాధన దగ్గరికి తీసుకుపోవాలి. ఆయన మా బీసీలను ఎంతో ఆదరించిండు, మా గౌడులను కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిండు, మా వృత్తి రక్షణ చేసిండు. కాబట్టి ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నాము మీ సమయం టీవీ ద్వారా. ఆయన గురించి మేము ముందు కూడా పేద ప్రజానికంలో ఆయన ఆశయ సాధనను తీసుకెళ్తామని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము. ఆయన ఇంత మహనీయుడు కాబట్టి ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ చేస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28, 1923 నిమ్మకూరులో పుట్టిన ఎన్టీ రామారావు గారు తన బాల్యం తర్వాత సినీ రంగంలో సాంఘిక పౌరాణిక చిత్రాల్లో నటించడమే కాకుండా సామాజిక మార్పు కోసం పనిచేసిన విధానం తర్వాత రాజకీయ రంగంలోకి రావడము, 9 నెలల్లో పార్టీ పెట్టడమే కాదు అధికారంలో తీసుకురావడము, దానికి తగిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడము సందర్భంగా మేము ఇవాళ వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ రెడ్లు, కర్ణములు, వెలమలు, బ్రాహ్మణుల ఆధీనంలోనే భూస్వాములు, రాజకీయ వ్యవస్థ కానీ, భూస్వామ్య వ్యవస్థ కానీ, జమీందారు వ్యవస్థ కానీ ఇక్కడ ఎక్కువగా ఉండేది. దొరలకు వ్యతిరేకంగా కానీ, భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్గా కానీ, ఎమ్మెల్యే కానీ పోటీ చేసే అవకాశం కూడా లేకుంటుండే. అది రిజర్వేషన్ల ద్వారా జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించిన వ్యక్తి రామారావు గారి ద్వారా చూసాం మనం. తన 33-34% రిజర్వేషన్ అమలు చేయడానికి స్థానిక సంస్థలే కాదు చట్టసభల్లో కూడా ఈ వర్గాలు వెళ్ళాలి అని చెప్పేసి బీసీలకు చాలా అవకాశాలు ఇచ్చిండు. ప్రధానంగా మహిళలకి ఆస్తిలో హక్కులో కూడా భాగం కల్పించాలని తీసుకొచ్చిన సంస్కరణలు చాలా గొప్పగా ఉన్నాయి. జాతీయ బ్యాంకులు కావచ్చు, చాలా విషయాల్లో కూడా తను చేశాడు. అదే కాకుండా ప్రాంతాలకు అతీతంగా తెలుగువాడు ప్రధానమంత్రి కావాలని చెప్పి పివి నరసింహారావు గారు మీద పోటీ చేసడానికి కూడా వెనకడబోయి ఆయన ఏకగ్రీయంగా అవకాశం కల్పించిన వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారిని చూసాం. అంటే ప్రాంతాలకు, కులాలకి, మతాలకి అవిభాగంగా ఏ వర్గాలైతే ఉన్నాయో ఆ వర్గాలకి న్యాయం జరగాలి, సామాజిక సంపూర్ణ న్యాయం జరిగినప్పుడు మాత్రమే ఆ వర్గాలు బాగుపడతాయి అనే ఆలోచన విధానం ఆయనలో చూసాం. కాబట్టి ఇవాళ వారి పట్ల మేము ఘనంగా నివాళులర్పించాల్సి వస్తుంది. రెండవది గౌడ సంబంధించిన కూడా కల్లుగీత, ఈ ప్రపంచంలో ప్రకృతిలో చెట్టుకు పన్న అని చెప్పి చెట్టుకు పన్ను తీసుకోవడం ఏంటి, ప్రకృతిలో చెట్టుకు పన్ను తీయడం సరైనది కాదు అని చెప్పేసి కళ్ళు మినహాయింపు, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పేసి ఆనాడు కళ్ళును ప్రోత్సహించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన స్వయంగా గౌడ సభలకు వచ్చి కల్లుగీత కార్మికులకు ఏం కావాలి, పెన్షన్లు కావాలా, వాళ్ళకి కావాల్సిన ఎక్స్గ్రేషాలు కావాలా అని చెప్పేసి ఎక్స్గ్రేషాలు ఒకనాడు 10,000 రూపాయలు ఉన్న ఎక్స్గ్రేషా 78లో ఏర్పడిన ఎక్స్గ్రేషా ఆయన వచ్చిన తర్వాత 50,000 చేశాడు ఏకగ్రీవంగా. అంటే చనిపోయిన కుటుంబాలను కూడా ఈ వృత్తిలో ఆదుకోవాలి, కళ్ళును కూడా కల్లుగీత వృత్తిని ప్రోత్సహించాలి అని చెప్పేసి కల్లుగీత వృత్తిలో కాకుండా ఆ కులంలో ఉన్న ఈ గౌళ్ళకు కూడా చాలా రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఇలాంటి మహానుభావునికి మనం ప్రాంతీయులకు ఖచ్చితంగా చూడాలి, సామాజిక న్యాయంలో తాను తీసుకున్న సంస్కరణలు మాత్రమే చూడాలనేది మా ప్రధాన ఉద్దేశం. కాబట్టి వారికి ఇవాళ మేము భూస్వామ్య వ్యవస్థలో కానీ, రెడ్లకు వ్యతిరేకంగా కానీ, రిజర్వేషన్లు ఇవ్వడంలో కానీ, అధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో కానీ వారి కృషి పాత్ర ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము నివాళులర్పిస్తాం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న గారు, వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ గారు, కన్వీనర్లు ఐలి వెంకన్న, సింగం నాగేష్ గౌడ్ గారు, వారితో పాటు నేను అంబాల నారాయణ గౌడ్ పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యమే దేవాలయం అని చెప్పి మరి తెలంగాణలో మొత్తం కూడా ఫ్యూడల్ భూస్వామ్య శక్తుల చేతుల్లో పాలన అధికారం ఉన్న సందర్భంలో
మరి ఉమ్మడి రాష్ట్రంలో ఒక రాజకీయ పరిపక్వతతోటి బీసీలకు తెలంగాణలో న్యాయం జరగాలంటే ఇక్కడ అధికారం కూడా వాళ్లకు దక్కాలని చెప్పి మరి బీసీలను ముఖ్యంగా వారు ఎంతో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి వాళ్లకు అధికారంలో భాగస్వామ్యం చేసిన చరిత్ర రామారావు గారికి దక్కుతుంది. ముఖ్యంగా అతను చేసిన సంస్కరణ వల్లనే తెలంగాణలో బీసీలు అంతో కొంతో ఇప్పటికీ రాజకీయంలో ఉన్న చరిత్రను మరవరాదు. ముఖ్యంగా వారు మండల వ్యవస్థను రద్దు చేయడము, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడము, అదేవిధంగా బీసీలకు సామాజిక న్యాయం కోసం వారు దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళను, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను, కృష్ణ యాదవ్ లాంటి వాళ్ళను, మోత్కుపల్లి నరసింహులు, ఇట్లా కడియం సిఆర్ లాంటి వాళ్ళను ఎంతోమంది మన మరి రామారావు గారు మరి పాలనలో భాగస్వామ్యం చేసి ఒక కొత్త ఒరవడిని రాజకీయాల్లో వారు కల్పించడం జరిగింది. ముఖ్యంగా గౌడ్లకు సంబంధించి మరి అతను మద్య నిషేధం చేసి కళ్ళును మినాయించాడు. దాంతో మరి తెలంగాణలో అతని హయాంలో గౌళ్ళు ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున నిలదొక్కున్నారు. మరి వారు ఆ విధంగా మేము గౌడ సమాజం కూడా వారికి ఎంతో రుణపడి ఉంటాము. అలాంటి నాయకుడు కేవలం ఒక ప్రాంతానికి అతన్ని పరిమితం చేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి వాజ్పేయి, ఇందిరాగాంధీ, కామరాజ్ నాడారు ఇలాంటి జాతీయ నాయకులు రామారావు గారిని కూడా ఒక జాతీయ నాయకుడిగా చూడాలి. అతనికి ఆంధ్ర తెలంగాణ అనే ఒక దాన్ని అడ్డుకట్ట అనేది తొలగించి అతని గొప్ప జాతీయ నాయకునిగా చూడాలని తెలంగాణ ప్రజలను, ఆంధ్ర ప్రజలను మేము కోరుతూ మరి వారి ఘన నివాళులు తెలుపుతున్నాం. అందరం కూడా ఈరోజు మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మహనీయుడు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్మరించుకోవడం అంటే వాస్తవంగా బీసీలకు ఒక దిక్సూచైన 34% రిజర్వేషన్లు పంచాయతీరాజ్ అంటే డిపార్ట్మెంట్ లోపల సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఈరోజు 34% ఆయన ఉన్నప్పుడే పూర్తిగా అమలైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు అసెంబ్లీ పార్లమెంటులో కనీసం నామమాత్రం కూడా బడుగు బలహీన వర్గాల యొక్క నాయకులు కలపడినటువంటి పరిస్థితి. కానీ పాలన అనేది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి అన్ని వర్గాల ప్రజలను సేరదీర్చి మరి రాజకీయంగా చాలామందికి నాటి నుంచి మొదలుకొని నేటి వరకు కూడా ఆ తరహా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రాజకీయాల్లో కనిపించడం లేదనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వాలు నామమాత్రంగా ఎన్నికలకు ముందు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఉన్న రిజర్వేషన్ తొలగించడం తప్పితే కొత్తగా పెట్టిందంటూ ఏమీ లేదు. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆలోచన విధానం మేరకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పటేల్ వ్యవస్థ అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉండేది. భూముల మీద అంటే పేదవాడికి భూమి, దున్నేవాడికి భూమి అనేది లేనటువంటి పరిస్థితి లోపల పట్వారీ వ్యవస్థను దాన్ని తొలగిస్తూ ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టేసి, మండల ఆఫీసులు పెట్టేసి ప్రజలకు పాలన సులువైనటువంటి పరిస్థితిలో పాలన అనేది ఆయన అందించినటువంటి పరిస్థితి, పాలన ప్రజల దగ్గరికే పాలనటువంటి పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ రోజు 2 రూపాయలకే కిలో బియ్యం అంటే ఆ పథకాన్ని తీసుకొచ్చి కూడా మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు అంటే ప్రతి పేదవాడికి అంటే బట్ట మగ్నానంటే ఇండ్ల స్థలాలు, పట్టాలు అనేది ప్రతి పేదవాడికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఆయన ఆలోచనలు చూస్తే వాస్తవంగా తెలంగాణ తెలుగు వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ యొక్క ప్రఖ్యాతి అనేది ప్రపంచానికి చాటి చెప్పించినటువంటి మహనీయుడు. అటు సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు ఎన్టీఆర్ వేసినటువంటి ముద్ర అనేది నేటికి ఈరోజు ఉన్నటువంటి బీసీ నాయకులు చాలామంది ఈరోజు దేవేందర్ గౌడ్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కృష్ణ యాదవ్ కావచ్చు అంటే బీసీలలో దాదాపు 93 కులాలు ఉంటే దాదాపు 15-20 కులాలు ఆయన నాయకత్వంలోనే అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. మేము ఈ జయంతి సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు విగ్రహాలు పెట్టేసి జయంతులు
జరపడం కాదు, ఆ మహనీయుని యొక్క ఆలోచన విధానం మేరకు బడుగు బలహీన వర్గాలకు జనాభా దామాష ప్రకారంగా ఎప్పుడైతే రిజర్వేషన్లు అమలు చేస్తారో అప్పుడే ఆయన ఆశయ లోపల మీరు మరి ఆయన పెట్టినటువంటి విగ్రహాలకు కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కానీ సరైనటువంటి నివాళులు అర్పించినటువంటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరి సామాజిక న్యాయం పాటించినప్పుడే ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించినట్లయితే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలలనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, అదేవిధంగా ఆనాడు ఎక్కువ భూస్వాముల అగ్రకులాలే రాజకీయాల్లో ఉండేవాళ్ళు. దాని తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత బీసీలకు ఎక్కువ చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎక్కువ కల్పించారు. ఆ విధంగా బీసీలకు చాలా న్యాయం చేశారు. అదేవిధంగా బీసీ హాస్టల్ నెలకొల్పడం కానీ, ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు బడుగు బలహీన పేద వర్గాలకు ఎంతో మేలు చేసినాయి. కాబట్టి ఈరోజు అలాంటి మహానాయకుడిని ఆదర్శంగా తీసుకొని ఇలా తెలంగాణలో ఉన్నటువంటి కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా పాలన కొనసాగించినట్టయితే ప్రజలు హర్షిస్తారు. కానీ నేటి నాయకులు ఆ విధంగా అంత ఆదర్శంగా ఉండడం లేదు. ఎన్టీ రామారావు గారి తర్వాత బీసీలకు అంతగా చేసినటువంటి నాయకుడు ఎవరు లేరు ఇప్పటివరకు. కాబట్టి నేటి నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు కానీ అన్ని రకాలుగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ఉన్నటువంటి నాయకులని కోరుతా ఉన్నాం.